హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారని తలంచుచున్నాను. ప్రియ దేవుని సంగమ, ప్రతిదినము దేవుని యొక్క వాక్యమును చదువుతూ, రాసుకుంటూ, ధ్యానిస్తూ, దేవుని యొక్క మార్గములో వాక్య ప్రకారంగా బ్రతుకుతున్నామా లేదా అని పరీక్షించుకోవాలి. ఆ విధమైన ఆత్మీయ జీవితంను కొనసాగించుకున్నట్లయితే దేవుని యొద్ద నుండి నీకు జవాబు దొరుకుతుంది. దేవునితో ఒక అనుబంధం ఏర్పడుతుంది. ప్రభువుతో నీ యొక్క ప్రయాణం, ప్రభువు యొక్క ఆలోచన, ప్రభు యొక్క ఆశయం, ప్రభు యొక్క ఏ అయితే దేవుడు కోరుకుంటున్నాడో అది నువ్వు చేయగలుగుతావు అన్నమాట. కాబట్టి ప్రతి దినము బైబిల్కి ఇవ్వాల్సిన సమయము, ప్రార్థనకు ఇవ్వాల్సిన సమయము, దేవునితో కొంత సమయం గడిపే విధమైనటువంటి రీతిలో ప్లాన్ చేసుకోవాలి. ఈ లోకము బిజీ షెడ్యూల్లో పెట్టేసి నీకు అటు ఇటు ఆలోచన రాకుండా ఒక భూ సంబంధమైన వాటి కోసం ప్రయాసపడేటట్టుగా పెడుతుంది, ఆలోచనలు అలాగా కలిగిస్తుంది. అయితే ఆత్మీయుడవుగా, యేసయ్య బిడ్డగా, ఆత్మీయురాలిగా, యేసయ్య నమ్ముకున్న బిడ్డగా నీ నిర్ణయాలలో, నీ యొక్క ప్లాన్లలో, నీ ప్రణాళికలో ఖచ్చితంగా దేవునితో మాట్లాడడానికి, దేవుని యొక్క సన్నిధిలో కూర్చోడానికి నువ్వు ఖచ్చితంగా ప్రతిరోజు ఉదయకాలమే కొంత సమయము ప్రభుతో గడిపేట్టుగా ప్లాన్ చేసుకోవాలి. ఆ తర్వాతనే వేటికైనా నువ్వు సమయాన్ని కేటాయించుకోవాలి. ఎందుకంటే మరి ఈ యొక్క భూమి అశాశ్వతమని యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం. భూమి అందంతటా నాశనము, సమూల నాశనము ఖండితంగా నిర్ణయించి ఉన్నాడు దేవుడు. ఒక దినాన ఎప్పుడో తెలియదు కానీ భూమి సమూల నాశనం చేయబోతున్నాడు. తర్వాత ఈ యొక్క శరీరం కూడా అశాశ్వతం. భూమి అశాశ్వతము, శరీరము కూడా అశాశ్వతమే. అయితే శరీరము లోపల ఉన్నటువంటి ఆత్మ శాశ్వతంగా జీవిస్తుంది. కాబట్టి ఈ యొక్క శాశ్వతంగా జీవించే ఆత్మకి నువ్వు 2 చోట్లకు తీసుకుపోవచ్చు. మొదటిది పరలోకం, రెండవది నరకం. పరలోకంలోకి వెళ్ళిన ఆత్మలు కూడా నిత్యము జీవిస్తాయి, నిత్యము దేవుణ్ణి ఆరాధిస్తారు, నిత్యము దేవునితో ఉంటారు, నిత్య ఆనందంలో ఉంటారు. అదేవిధంగా నరకానికి వెళ్ళిన ఆత్మలు కూడా పురుగు చావదు, అగ్ని ఆరదు. అక్కడ వేదన, యాతన అవన్నీ కూడా అక్కడ కూడా ఉంటాయి. ఇక్కడ ఉన్నప్పుడు నిర్ణయించుకొని ఆత్మ ఎక్కడికి పోతే క్షేమమో దాని విషయంలో జాగ్రత్తగా నిర్ణయించుకొని మరి శరీరాన్ని కూడా ఆత్మకు అనుకూలంగా నడిచేట్టుగా శరీరాన్ని నువ్వు నీ ఆధీనంలో ఉంచుకోవాలి. ఆ విధంగా నువ్వు ఒక క్రైస్తవుడిగా, ఒక యేసయ్యను నమ్మిన బిడ్డగా అలాంటి నిర్ణయాలను తీసుకొని ముందుకెళ్ళాలి. ఈ రోజున దేవుని వాక్యము మనము చూసుకుందాము. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే, తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని సంగమ, వృద్ధాప్యము వచ్చే వరకు కూడా ఎత్తుకుంటాడంట, విడిచిపెట్టాడంట. ఎత్తుకుంటాడంట, విడిచిపెట్టాడు. ఎత్తుకొనివాడు ఈ రోజున నీకు పుట్టిన పిల్లలే నీ ఆస్తిని తీసుకుంటున్నారు, ఎత్తుకొని పోతున్నారు. నీ ఆస్తిని ఎత్తుకొని పోతున్నారు. నీకు కలిగిన బంగారు, వెండి, ప్రాపర్టీస్ ఎత్తుకొని పోతున్నారు. కానీ నిన్ను ఎత్తుకొని పోయే మనసు లేదు. ఎత్తుకొని పోవడం అంటే భరించటం, మోయటం. ఎత్తుకొని పోవడం అంటే నిన్ను అన్ని విధాలుగా నీకు క్షేమాన్ని ఇవ్వటం.
కాపాడుకోవటం, కంచె వేసుకోవటం, భద్రపరచుకోవటం. దేవుడు అంటున్నాడు, నీ ఈ లోక సంబంధమైన బంధాలు, బాంధవ్యాలు కేవలము మీరు సంపాదించిన ఆస్తులు, అంతస్తులు, డబ్బు అన్ని వాటిని ఎత్తుకొని పోతారు, వాటిని భద్రపరుచుకుంటారేమో కానీ మిమ్మల్ని ఎత్తుకునే మనసు వారికి ఉండదు, మనుషులకు ఉండదు. అయితే నీ దేవుడు ఎటువంటి గొప్ప దేవుడై ఉన్నాడో చూడండి, ఎటువంటి మంచి దేవుడై ఉన్నాడో చూడండి, ఎటువంటి ప్రేమ గల దేవుడో చూడండి. యేసయ్య ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత కనికరం కలిగిన వాడు. వృద్ధులను ఈ రోజున పట్టించుకునే వాళ్ళు లేరు. వృద్ధులకి ఆహారం పెట్టడం లేదు. అనాథాశ్రమాలలో వృద్ధాశ్రమాలలో చేర్పించేస్తున్నారు. వాళ్ళకు భోజనం ఏర్పాటు చేసేటట్టు వేరే వ్యక్తికి డబ్బులు ఇచ్చి వాళ్ళకు ఏర్పాటు చేస్తున్నారు. ఎటువంటి ఆ బంధాలు ఉన్నాయో చూడండి, ఎటువంటి ప్రేమలు ఉన్నాయో చూడండి. ఇంకా మరి ఘోరం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా అస్సలు వాళ్ళు చనిపోతే ఏడ్చేది కూడా లేకుండా అయిపోతుంది. ఎప్పుడు చనిపోతారని ఎదురు చూసే పరిస్థితులు వచ్చినాయి పెద్దవాళ్ళు, వృద్ధులు. కానీ మన యేసయ్య ప్రాణం పెట్టిన యేసయ్య ఏమని చెప్తున్నాడు? మోదిమి వచ్చు వరకు నేను నిన్ను ఎత్తుకొని వాడను, తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకొని వాడను. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! హల్లెలూయా! ఎత్తుకుంటాడంటండి. ఎంత ప్రేమ, ఎంత బంధము, ఎంత జాగ్రత్త, ఎంత అనురాగము, ఎంత వాత్సల్యము చూపిస్తున్నాడు నీ పట్ల. అటువంటి గొప్ప దేవుడు. వృద్ధాప్యం వచ్చినా కూడా పనికిరావు పో అనే దేవుడు కాదు. పనికిరావు పో, ఇంకా నేను ఎందుకు ఎత్తుకోవాలి అనేవాడు కాదు. నీ చివరి శ్వాస వరకు కూడా నిన్ను అటువంటి చిన్న వయసులో పిల్లలను ఎత్తుకొని ఎంత ఆనందిస్తారో, ఈ వయసులో, ఈ వృద్ధాప్య వయసులో కూడా నేను నిన్ను ఎత్తుకుంటాను. చూడండి, పిల్లలు ప్రేమ ఉంటేనే ఎత్తుకుంటారు. పిల్లల పట్ల ప్రేమ ఉంటే ఎత్తుకుంటారు. చిన్న పిల్లలు 1 year లోపల పిల్లలు, 1.5 year ఆ ఏజ్ వరకు కొంచెం ముద్దుగా ఉంటారు, ముద్దు వస్తుంటారు, ఎత్తుకుంటారు. ఆ తర్వాత నుండి ఈ పిల్లలు చేసేటువంటి అల్లరి, వాళ్ళు చేసేటువంటి దానికి ఇంకెత్తుకోవాలనిపించదు. వాళ్ళని ఉయ్యాలేసి ఊపడమా, లేదంటే ఎక్కడైనా స్కూల్లోకి వేయటమా, ఎత్తుకునే పరిస్థితులు నడిపించటమా చేస్తారు. చిన్న వయసులో చిన్న పిల్లలను కూడా ఎత్తుకునేది ప్రేమ ఉంటేనే ఎత్తుకుంటారు. ఎంత ప్రేమ ఉన్నా భరిస్తారు. ప్రేమ ముఖ్యం. ప్రేమ ఉంటే భరిస్తారు, ప్రేమ ఉంటే సహిస్తారు, ప్రేమ ఉంటే భద్రపరుచుకుంటారు, కాపాడుకుంటారు, ఎత్తుకుంటారండి. హల్లెలూయా! నీ యేసయ్యకు నిండారా నీ పట్ల ప్రేమ ఉంది. నా యేసయ్యకు నా పట్ల ప్రేమ ఉంది. నీవు నమ్మిన నీ యేసయ్యకు అంత ప్రేమ కలిగిన యేసయ్య ఎత్తుకుంటాడు, భద్రపరుచుకుంటాడు, కాపాడుకుంటాడు. ఎప్పటి వరకు? ఏదో యవ్వన ప్రాయంలో నిన్ను వాడుకొని వదిలేసే దేవుడు కాదు. నిన్ను సేవకు రమ్మని పిలిచి అందరి ముందర అవమానపరిచి వృద్ధాప్యం వచ్చేసరికి నిన్ను అక్కడ పక్కన పడేసే దేవుడు కాదు. నీ చివరి శ్వాస వరకు ఆయన నిన్ను మొదటి దినమున ఎలాగ ఎత్తుకొని నడిపించినాడో, ఎలాగ ఎత్తుకొని కాపాడినాడో, ఎలాగ ఎత్తుకొని పోషించినాడో, ఎలాగ ఎత్తుకొని సంరక్షించినాడో, ముసలితనం వచ్చినా కూడా అటువంటి ప్రేమ, అనురాగం, ఆప్యాయత, కాపాడుకోవటం, సంరక్షించడం, పోషించటం, అటువంటి కేరింగ్ తీసుకునే దేవుడు అంటున్నాడు. జాగ్రత్త చేసే దేవుడు అంటున్నాడు. నిన్ను జాగ్రత్త పరిచే దేవుడు అంటున్నాడు. అటువంటి గొప్ప దేవుని వదిలిపెట్టి, అటువంటి యేసయ్యను వదిలిపెట్టి ఇంకా లోకంలో దేని కొరకు ప్రయాసపడుతున్నావో ఒకసారి చూడు. వదిలిపెట్టొద్దు యేసయ్యని. అట్లా నీ లోకంలో చదువుకోవద్దా, ఉద్యోగాలు చేయొద్దా, మరి సంపాదించుకోవద్దా, తినొద్దా, పెళ్ళిళ్ళు చేయొద్దా, పిల్లలకు చదువులు చెప్పియొద్దా, బాడుగలు కట్టొద్దా, EMIలు కట్టొద్దా అంటే చేయాలి, చేసుకోండి. కానీ దేవుడికి నీ హృదయంలో మొదటి స్థానం, దేవునికి నీ యొక్క జీవితంలో మొదటి స్థానం, దేవునికి నీ దినములో నువ్వు తెల్లవారు లేస్తేనే నీకు దేవుడిచ్చిన ఆ దినము, ఏ రోజు నువ్వు లేచిన వెంటనే ఆ రోజుల్లో మొదటి సమయం దేవుంది.
దేవుంది మొదటిది దేవునికి ఇచ్చిన తర్వాత నువ్వు కష్టపడి చదువుకో, ఉద్యోగాలు చేయి, పెళ్ళిళ్ళు చేయి, కష్టపడు, వ్యాపారాలు చేయి, న్యాయంగా సంపాదించుకో, వృద్ధి చెందు. దేవునికి నువ్వు వృద్ధి చెందడం, ఆశింపబడడం కూడా మహిమనే దేవునికి. అటువంటి గొప్ప దేవుడు. దేవుని కొరకు బ్రతకడం నేర్చుకోండి. మొదటిగా దేవునికి మొదటి స్థానం ఇచ్చేది నేర్చుకోండి. ఫస్ట్ నా దేవుడు ప్రతి విషయాల్లో ఫస్ట్. నీ దేవుడు నిన్ను అంత జాగ్రత్తగా చూసుకుంటున్నావు. నువ్వు నీ దేవుని పట్ల కూడా అటువంటి కరెక్ట్ ఆయన మనసుకు తగినట్టుగా నువ్వు బ్రతకాలి. అప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నీతో ఉండే దేవుడు, నిన్ను ఎత్తుకునే దేవుడు, జాగ్రత్తగా నడిపించే దేవుడు. అటువంటి మంచి దేవునికి మనం నిండార స్తోత్రాలు చెల్లిస్తూ దినము దేవుని కొరకు బ్రతుకుతూ దేవుని పని చేస్తూ నమ్మకంగా ఆయన కొరకు ఈ లోకంలో సాక్షులుగా మనం అందరం ఉందాం గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకునే సైనిక వందనాలు. విన్నవారిని దీవించండి, ఆశించండి, ఆరోగ్యాలు ఇచ్చండి, నెమ్మది దయచండి. ఏసై నిజంగా నా తను మంచి దేవుడు, మాకు మంచి దేవుడు, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, తిరిగి లేచిన దేవుడు, పునరుత్థానుడైన విజయశీలుడవు ప్రభువా. నీ రాకడ వరకు నిన్ను నమ్మిన ప్రతి విశ్వాసి, వాక్యం వింటున్న ప్రతి విశ్వాసి, నీ వాక్యంలో వింటున్న ప్రతి విశ్వాసిని కూడా నీ వాక్కు ప్రకారంగా వాళ్ళని బలపరచండి, భద్రపరచండి. వారు నీ యందు అన్ని విధాలుగా నీకు లోబడి నేర్చుకుంటూ ముందుకు సాగే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.